అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తారా? చాలా బాగుంటుందండి. పిల్లలు ఎవరైనా తినకుండే కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా సరే మనమైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నగా కాకరకాయ ముక్కలు కోసుకోవాలండి. అలాగే మనము 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అలాగే మనము పోపు దినుసులు కూడా వేసుకున్నాను. ఇందులోనే పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటే ముక్క అనేది త్వరగా వేగుతాయి. లేకుంటే మరీ డీప్గా రోస్టెడ్గా వేగుతాయండి. అలా లేకుండా చక్కగా ఇలాగ మగ్గిచ్చేసుకొని నీరంతా ఎగిరిపోయిన తర్వాత కారపొడి కూడా వేసేసుకొని ఇప్పుడు చక్కగా సిమ్లో పెట్టుకొని మంట చిన్నగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం 2 స్పూన్ల చక్కెర కూడా వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనము కొంచెం పప్పుల పొడి కూడా వేసుకుందామండి. ఈ పొడి వేయడం వల్ల మనకి చేదు ఎక్కువ కనపడదు, అలాగే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా సరే కాకరకాయ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా మీరు ఒకసారి చేసి పెట్టండి. మళ్ళీ మీరే చేసి తింటూ ఉంటారు. సబ్స్క్రైబ్, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.